రమణీయ సంజీవనానికి స్వాగతం. ఓ రోజు హిమాలయ పర్వతాల నుండి ముగ్గురు యోగీశ్వరులు ప్రయాణం చేస్తూ చేస్తూ బాగా అలసిపోయి బాగా నీరసించి ఒక చోట ఒక మంచి తోటలాగా ఉంటుంది. ఆ తోటలో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి ముందు ఒక అరుగు ఉంటుంది. సరే బాగా అలసిపోయారు కాబట్టి ఆ అరుగు మీద కూర్చుంటారు. మంచిగా చల్లగా ఉంటుంది కదా, ఇక అక్కడ అరుగు మీద కూర్చుంటారు. కూర్చుంటే ఈ లోపు ఆ ఇంట్లో నుంచి వెళ్ళి ఆ ఇంటి ఆవిడ వస్తుంది, బయటకు వచ్చి చూస్తుంది వీళ్ళను. చూడంగానే అందరూ మంచిగా యోగీశ్వర్లాగా ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఏందో అని దగ్గర పోయి వాళ్ళకి నమస్కారం చేసి, స్వాములు మీరు బాగా అలసిపోయినట్టున్నారు, మీరు ఎక్కడి నుంచి వస్తారో నాకు తెలియదు, కానీ మీరైతే మిమ్మల్ని చూస్తే బాగా ఆకలితో ఉన్నట్టు కనిపిస్తున్నారు స్వామి. ఈరోజు మేము మా ఇంట్లో మీకు భోజనాలు అరేంజ్ చేస్తాం, మీరు ఇక్కడనే భోజనం చేయొచ్చు అని స్వాములను అడిగితే ఆ స్వాములు ఏమంటారంటే, అమ్మ మేము ఎవరమైనా ఒక్కరమే భోజనం చేస్తాం, కానీ ముగ్గురము మేము రామమ్మ కలిసి ముగ్గురము అని వాళ్ళు చెప్తారు. అంటే అదేంది అని చెప్తే, ఇగో నా పేరు ప్రేమ అమ్మ, ఇగో అతని పేరు విజయము, ఇగో ఇంకో అతని పేరేమో సంపద, అందుకే మేము ముగ్గురము కాదు ఒక్కరమే వస్తాం ఎవరినైనా అంటే ఇక కన్ఫ్యూజన్ అవుతుంది. అట్ట ఎట్లా మరి ఎవరిని పిలవాలి అని కన్ఫ్యూజన్ అయితే, అమ్మ నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు కదా, లోపలికి వెళ్ళి మీ భర్తను విచారించి మళ్ళా రా అని చెప్తారట. లోపలికి పోతుంది, భర్తను విచారిస్తుంది. ఇట్లా వచ్చిర్రు స్వాములు అంటే ఫస్ట్ ఆయన ఒప్పుకోలే, ఇష్టం లేకుండే, కానీ వీళ్ళు స్వాములు అని మళ్ళీ పవర్ఫుల్ కదా అనుకుంటాడు ఏమో. సరే విజయాన్ని పిలిస్తే బాగుంటుంది, ఎందుకంటే నాకు అన్ని అపజయాలే అవుతాయి, ఏ వ్యాపారంలో అన్ని అవకతవకలు అవుతాయి, విజయం కనుక వస్తే నేను విజేతగా నిలుస్తాం, మనం అంతా సెట్ అయిపోతాం బాగా. అంటే భార్య అంటదంటే అది అట్లెందుకే, ఆ సంపదను పిలిస్తే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి కదా, మంచిగా సంపదనే పిలుచుకుందాము అని ఇట్లా వాదనలు చేసుకుంటారు చాలాసేపు. చేసుకుంటే ఇదంతా బిడ్డ వింటుంది. బిడ్డ ఇక విని ఏం చేస్తుంది, ఇద్దరొద్దు నేను చెప్తానా, ప్రేమను విలువండి, ఎందుకంటే మన ఇంట్లో ప్రేమ కరువు అయిపోయింది, మన మధ్య ప్రేమలే లేవు, ప్రేమ వస్తే అంతా బాగవుతుంది, ఇల్లు బాగవుతుంది, అందరం సంతోషంగా ఉంటామని అప్పుడు చెప్తే, ఇక సరే ఆఖరికి బిడ్డ చెప్పినట్టు వింటారు, పోయి ప్రేమను పిలుస్తారు. ప్రేమ మిమ్మల్నే పిలుస్తున్నాం, రండి భోజనం చేస్తురండి అంటే ఇక ప్రేమ తీసుకొని లోపలికి వస్తారు. ఈ లోపలికి రాగానే ఏమవుతుంది, ఆ ప్రేమ వెనుక ఈ సంపద విజయం ఇద్దరు కూడా వస్తారు. అప్పుడు ఆ భార్య అంటే, ఇదేంటండి మీరు ఒక్కరే వస్తా అన్నారు, ముగ్గురు వస్తారు అంటే, అప్పుడు ఆ విజయమును ఆ సంపద ఏమంటారట, అమ్మ ప్రేమ ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం, ప్రేమతోటే ఈ విజయము ఈ సంపద అని వాళ్ళు చెప్తారు. అంటే ప్రేమకున్న గొప్పతనము అది. అంటే అందరిది కనుక ప్రేమ తత్వమే అయితే ఆ విజయము ఆ సంపద ఎప్పుడు మనతోటే ఉంటాయి అనే ఒక అర్థం. అందుకే అందరూ ప్రేమతోటి ఉండాలి, ఆ ప్రేమ కన్నా మించింది లేదు, ప్రేమ ఉంటే ఇవన్నీ వస్తాయి అని. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ